ఇంకా మా చెల్లి పోలీస్ ఆఫీసర్ అవ్వదు, మమ్మల్ని చట్టానికి పట్టివ్వదు. ఆ గుడ్ న్యూస్ చెప్పాలనే వచ్చాను. ఎందుకు నవ్వుతున్నావు? అందంగా ఉంటావనా? మీ భవిష్యత్తు ఎంత అందవికారంగా ఉంటుందో అని తలుచుకుంటేనే నవ్వొస్తుంది. ఓ, ఏం ఊహించుకున్నావో ఏంటో చెప్పు. ఎవరు అవునన్నా కాదన్నా మీ చెల్లెలు శివపార్వతి ఖచ్చితంగా పోలీస్ ఆఫీసర్ అవుతుంది. ఎందుకంటే మీలాంటి దుర్మార్గుల్ని ఏరి పారేయాలని ఆ భగవంతుడు ఎప్పుడో రాసి పెట్టుంటాడు. తలరాతలో గనక రాసుంటే అది పక్కాగా జరుగుతుంది. అర్థం కాలేదా? లలితక్కని తప్పించి మా శ్రీవల్లి అక్కని పెళ్లి చేసుకుందామనుకున్న నువ్వు నన్ను చేసుకున్నావు కదా. అదే విధిరాతంటే. తమరు చెప్పినంత మాత్రాన శివపార్వతి పోలీస్ ఆఫీసర్ కాకుండా పోదు. అర్థమైందా బావా? ఒక్క నిమిషం. మీ అక్క శ్రీవల్లి కూడా నా పెళ్ళాం అవుతుందని రాసి పెట్టే ఉందనుకో, ఖచ్చితంగా నా పక్కనే ఉంటుందిగా. బావా ఊహ నీకు మళ్ళీ. నిన్ను రెచ్చగొట్టడం నాకిష్టం నాకవల్లి. నీ పేరుకు తగ్గట్టు నువ్వు బుసలు కొట్టాలి. మామా, నా మీద నీకెంత ప్రేమ ఉందో నువ్వు చూపించే కోపం బట్టే అర్థం చేసుకునేదాన్ని. నేనంటే నీకు ఎంత ఇష్టం ఉందో నువ్వు పడే చిరాకుని గమనించి తెలుసుకునేదాన్ని. నేనంటే నీకు ఎంత అభిమానం ఉందో నువ్వు చేసిన నిర్లక్ష్యాన్ని బట్టి అంచనా వేసేదాన్ని. ఎగ్జామ్లో నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యానంటే కనీసం కంగ్రాచులేషన్స్ చెప్పలేనివాడు నీ మొగుడు అని మీ చెల్లెళ్ళు నన్ను ఎద్దేవా చేసినా, నువ్వు నాకు శుభాకాంక్షలు చెప్పకపోయినా పర్వాలేదు, నీ తిట్లే ఆశీర్వాదమని రాజీ పడేదాన్ని. కానీ అందమైన బొకేని తీసుకొచ్చి నన్ను అభినందించాలనుకోవడం, ఎప్పుడైతే సావిత్రత్తని నిందించేలా మాట్లాడారో దీన్ని నా చేతికి ఇవ్వాలన్న ఆలోచనని పక్కన పెట్టేశావు. అమ్మనంటే కోప్పడే నువ్వు నన్ను పట్టించుకోలేదని నేనేమీ అనుకోను. ఎందుకంటే ఇన్నేళ్లైనా కనిపించని కన్న తల్లిని నువ్వు ఇంతగా ప్రేమిస్తూ ఉంటే ఎన్నాళ్ళైనా నీ దగ్గరే ఉండిపోవలసిన దాన్ని. నన్ను ఇంకెంతగా ప్రేమిస్తావో నాకు బాగా తెలుసు. నువ్వు మెలకువతో ఉన్నప్పుడు ఈ మాటలు చెబితే వినవు. ఎందుకంటే నన్ను సూటిపోటి మాటలు అనడానికి నువ్వు టైం తీసుకుంటావు. నువ్వు అలా మాట్లాడితే నాకు ఇష్టమని నీకు తెలిసేమో, అందుకే అలా అంటావనుకుంటాను.
చెప్పలేని ప్రేమను మనసులో పెట్టుకొని ఎలా చెప్పాలో తెలియని సందిగ్ధంలో నువ్వు సతమతం అవుతున్నావు అంటే నేనే నీకు సాయం చేసేదాన్ని బావా. ఆడపిల్లని ఎలా ప్రేమించాలో నేర్పించేదాన్ని. కానీ వద్దు, నువ్విలా ఉండటమే నాకు ముద్దు. నా వరకు ఎన్ని రోజులు పెడతావో చూస్తాను. హద్దు. నాకు ఈ బొకే ఇవ్వకపోయినా నా కోసం తీసుకొచ్చినందుకు థ్యాంక్స్ బావా. ఐ లవ్ యూ. నీ ఎవ తగ్గేదిలే. చూసేటి అగిరవ మాదిరి ఉంటాడే నా సవే, మెత్తని పత్తి పువ్వు మాదిరి ఉంటాడే నా సవే, చూసేకి అగిరవ మాదిరి ఉంటాడే నా సవే. అనుకున్నా అడ్డదిడ్డంగా బండి వచ్చిందంటే తమరదేననే. బాగానే గెస్ చేసావురా. తమరికి సక్కంగా పోవడం రాదు కదండి. అది రాదారైనా సరే అడ్డదారిగా చేసుకోవటం మీకు అలవాటే కదా. చూసావరా, నా జాతకాల పేపర్లు చూసి జ్యోతిష్యుడు కూడా నందిలా చెప్పలేడు. ఏమంటావు? ఎస్ సార్. పోలీస్ సార్ ఏదో అంటే దానికి ఎస్ అంటారేంటి సార్ మీరు? మీరు ఇలా ప్రతిదానికి తలూపారనుకోండి, ఎదుటోళ్ళని ఇరికించేస్తాడు. మామూలుడు కాదు, గుర్తుంచుకోండి. ఆపుతున్నారు? వెళ్ళాలని. అడ్డుకొని వెళ్ళమంటారేంటి సార్? నువ్వు వెళ్ళాల్సింది ఇంటికి కాదురా, పోలీస్ స్టేషన్కి. ఎందుకు? నా రివాల్వర్ కనిపించట్లేదు. అది నువ్వే తీసావని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ బండి వేస్తారేంటి సార్? మీ పిస్టల్ తీసుకొని నేనేం చేస్తాను? అయినా అది నా దగ్గర ఎందుకుంటుంది? నా దగ్గర ఉండకూడదు అనుకున్నప్పుడు నీ దగ్గర ఎందుకు ఉండదు? సార్, మీరు ఎవరిని అడగాలో వాళ్ళని అడగకుండా ఇలా నన్ను అడగడం ఏం బాలేదు సార్. మా గంగానకు తెలిస్తే గొడవలు అయిపోతాయి సార్. కొడతారేంటి సార్? మీ గంగ ఏమైనా హీరోనా? ఎవడొచ్చినా సరే నిన్ను విడిపించలేడు. రాయ్, అరెస్ట్ చేయండి వీడిని. సార్ నన్ను అరెస్ట్ చేస్తున్నారు సార్. సార్ ఇది అన్యాయం సార్. కరెక్ట్. వదలండి సార్. ఎక్కరా? అన్యాయం సార్ ఇది. సార్ సార్ నాకు సంబంధమే లేదు సార్. సార్ నా మాట వినండి సార్. సరుకులు గంగానికి ఇవ్వాలి సార్. నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు సార్. వదలండి సార్. సార్ 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 హలో హలో, ఎవరు? అమ్మా, నువ్వా? నేను నాగవల్లి లిఫ్ట్ చేసింది అనుకున్నాను. తనకిమ్మంటావా? పర్లేదమ్మా, విషయం ఎవరికి చెప్పినా ఒకటే. ఇవాళ నా క్యారేజ్ తీసుకురావడానికి కానిస్టేబుల్ని పంపించట్లేదు. అంటే నీకు భోజనం వద్దా? అలా అంటావేంటమ్మా? బాగా ఆకలిగా ఉంటేను. మరి క్యారేజీ వద్దంటున్నావేంటి? కావాలి, కానీ దాన్ని తీసుకొని నాగవల్లి రావాలి. కోడల్ని పోలీస్ స్టేషన్కి పంపించమంటావా? ఎందుకురా? అమ్మా, తనే ఇక్కడికి వచ్చి జైల్లో ఉండదు. పోలీస్ స్టేషన్లో ఉన్న భర్త కోసం భార్య క్యారేజ్ తీసుకొస్తే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది. అయ్యో, ఆడపిల్ల అక్కడికొస్తే. అమ్మా, అక్కడ లేడీ కానిస్టేబుల్స్ కూడా ఉంటారు. వాళ్ళు కూడా డ్యూటీ చేస్తున్నారు. నా కోసం క్యారేజ్ తీసుకురావడం నాగవల్లి డ్యూటీ కాదా? చెప్పు. అయినా మా ఇద్దరి మధ్య సఖ్యత ఏర్పడాలంటే ఇలాంటి చిన్న చిన్న పనులు చేయాలమ్మా. త్వరగా పంపించు, ఎదురు చూస్తూ ఉంటాను.
సార్ సార్ ఇది అన్యాయం సార్ 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 అనవసరంగా నన్ను కారెక్కిచ్చారు. నాకు సంబంధం లేదు సార్. అది మీకు కూడా తెలుసు. అనవసరంగా నన్ను నిరికిస్తున్నారు. వదలండి సార్. నాకు సంబంధం లేదు సార్. సార్ ఏమైందత్తా? ఎందుకు టెన్షన్ పడుతున్నావు? వీడు ఎప్పుడు ఎలా ఉంటాడో అర్థం కాదు. మంచిగా మాట్లాడితేనే భయమేస్తోంది. ఏమన్నాడత్తా? క్యారేజీ తీసుకుని పోలీస్ స్టేషన్కి రమ్మన్నాడు. అయ్యో, ఈ మాత్రం దానికి కంగారు పడాలా? నేనెళ్ళి ఇచ్చేసొస్తాను. రోజు కానిస్టేబుల్ని పంపించి తీసుకురమ్మనేవాడు. ఈ రోజు నిన్నే ఎందుకు రమ్మంటున్నాడో అర్థం కావట్లేదు. అత్తా, నేను ఇంట్లో ఏ పని చేయకుండా హాయిగా ఉన్నానేమో అనేసి ఇంట్లో వాళ్ళు అనుకోవడం అలవాటే. నాకు తీరిక లేకుండా చేయడం వాళ్ళకిష్టం. నాకేం కష్టం కాదు. నేను వెళ్ళి ఇచ్చేసొస్తాను. అది కాదమ్మా. అత్తా, నేను కూడా ఎందుకు వెళ్తున్నానంటే వెళ్తున్న దారిలో గంగా అన్నయ్య కనిపిస్తాడేమోనన్న ఆశ. దూరం నుంచైనా తనను చూడొచ్చు కదా. మా అమ్మవు కదూ, నన్ను వెళ్ళనివ్వద్దా? ప్లీజ్ అత్తా, ప్లీజ్. సరే. థ్యాంక్ యూ అత్తా, వెళ్ళొస్తాను. సరే. సారీ. తీసుకో అమృత. తలనొప్పి అన్నావుగా. ఇంత స్ట్రాంగ్ ఉంది వదినా? అల్లమే చేశానులే, మంచిదే, తాగు. అయినా సరే. ఏంటి అమృత, నేను ఇంత కమ్మగా టీ చేసి తీసుకొస్తే నొసలి చిట్లిస్తున్నావేంటి? సరే వదినా, తాగుతానులే. అక్కడి దారిలో పెట్టాలంటే శివదినే కరెక్ట్. ఏయ్ ఏ అన్నయ్య వస్తున్నాడు. నీకు స్కూల్ టైం అవుతుంది కదా, వెళ్ళి రెడీ అవ్వాలి కదా. నంది వచ్చాడమ్మా? ఇంకా రాలేదు బావా. బావా, ఎందుకు వచ్చావు? ఎందుకు వెళ్తున్నావు? సరుకులు తీసుకొస్తానన్న నంది ఇంకా రాలేదు. ఫోన్ చేస్తున్నాను, ఇంకా తీయట్లేదు. కొంచెం కంగారుగా ఉంది. నువ్వు కంగారు పడకు బావా. ఫోన్ సైలెంట్లో ఉందేమో, లేక రింగు సౌండ్ వినబడిందో లేదో. అది కాదు, ఇప్పటికే 10 సార్లు ఫోన్ చేశాను. 5 నిమిషాల్లో ఫోన్ చేసేవాడు, కానీ ఎందుకు తీయలేదా అని. పోలీస్ కంప్లైంట్ ఇస్తే? ఇప్పుడు ఏమైందని కంప్లైంట్ ఇస్తారు? నందన్నయ్య సరుకుల కోసం వెళ్ళి గంట కూడా కాలేదు. ఓ 10 నిమిషాలు అటు ఇటుగా వచ్చేస్తాడులే అన్నయ్య. అలా అని కాదమ్మా, వాడికి ఇంకొక పని చెప్పాలి. వచ్చే దారిలో అది కూడా పూర్తి చేసుకుని వస్తాడనుకున్నాను. వాడు తప్పిపోవడానికి చిన్నపిల్లాడు కాదులే. అయినా సరే, కంప్లైంట్ ఇవ్వాలి అనుకుంటే మనం పోలీస్ స్టేషన్ దాకా వెళ్లాల్సిన అవసరం లేదు. వెళ్లకుండా ఏం చేద్దామని వదినా? మీ అన్నయ్య ఒప్పుకోలేదు, కానీ లేదంటే నేను కూడా పోలీస్ ఆఫీసర్ అయ్యేదాన్ని. కుముదా, ఇంకా ఎంతసేపు? స్కూల్కి టైం అవ్వలేదా? అమ్మా శ్రీవల్లి, నువ్వు కూడా స్కూల్కి వెళ్ళాలి కదా. 10 నిమిషాల్లో రెడీ అయిపోతానన్నయ్య. పోలీస్ ఉద్యోగం గురించి టాపిక్ తీసుకొచ్చినా దాని గురించి మాట్లాడకుండా డైవర్ట్ చేసేసాడు చూడు, మహానుభావుడు. సార్, నేను మీ పిస్టల్ తీసుకోలేదు సార్. నన్ను కన్న తల్లి మీద, ఆ దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను సార్. నమ్మండి సార్. నేను అసలు ఏ రోజు కత్తి కూడా పట్టుకోలేదు సార్. కూరగాయలు కోసే కత్తి అంటేనే నాకు భయం సార్. ఆ మాటకొస్తే పోలీసులు అంటే మహా చెడ్డ భయం సార్. నన్ను వదిలేండి సార్, నేను వెళ్ళిపోతాను సార్. సార్, ఎక్కడికి వెళ్తావురా? సావిత్రమ్మ టిఫిన్ సెంటర్ దగ్గరికి వెళ్తాను సార్. అక్కడ నా కోసం అందరూ టిఫిన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు సార్. గంగనకి నేను సరుకులు తీసుకొస్తానని చెప్పాను సార్. వదలండి సార్, ప్లీజ్ సార్.
ఇప్పుడు దాకా రాలేదేంటని నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు సార్. కాసేపట్లో మీ గంగన్ని ఇక్కడికి వచ్చి తీసుకెళ్తాడులేరా. నీ సరుకుల సంచి కూడా మా స్టేషన్లోనే ఉంది. అదిగో అక్కడే ఉంది చూడు. సార్ గంగచెల్లి నాగవల్లి మీకోసం క్యారేజ్ తీసుకొస్తాను సార్. షడా షడా నా భార్యని పేరు పెట్టి పిలుస్తున్నావేంటి? మేడం అనలేవా? షాక్ అయ్యారు కదూ? నిన్నేమో మీ ఆవిడ గారు అని నాగవల్లి ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు గంగ చెల్లెలు అనలేవా అని అడిగాను. ఈరోజు వీడెందుకు ఇలా మాట మార్చాడు అని లోపల తిట్టుకుంటున్నారు కదూ? ఏం పర్లేదు, ఎప్పుడు ఒకేలా ఉంటే బోర్ కొడుతుంది కదా. అర్థమైందా? మా చెల్లి నాగవల్లి వస్తుందా? తనతో నా బాధ చెప్పుకుంటాను సార్. నీకేం బాధలున్నాయిరా? తీసుకొచ్చి స్టేషన్లో పెడితే కష్టపడుతున్నట్టు ఫీల్ అయిపోతున్నావేంటి? 4 తంతేనే కదా ఫీల్ వచ్చేది. కుమారి, స్టిక్ అందుకోమ్మా. ఇదిగోండి సార్. ఈ కర్ర కూడా నీలాగే స్టిఫ్గా ఉంది. కాంప్లిమెంట్ ఇస్తే థ్యాంక్స్ చెప్పవా? థ్యాంక్ యూ సార్. వెనక్కెళ్ళు, జరుగు. సార్ నాకేం తెలియదు సార్. నిజంగా నేను మీ పిస్టల్ తీయలేదు సార్. సార్ సార్ నిజంగా నేను తీయలేదు సార్. నాకేం తెలియదు సార్. నేనెందుకు తీస్తాను సార్ మీ పిస్టలు? అబ్బా సార్ కొట్టకండి సార్. నేనేం తప్పు చేయలేదు సార్. అబ్బా అబ్బా నేను తీయలేదు సార్. సార్ అబ్బా అబ్బా నేను తీయలేదు సార్. అది నాకు తెలియదు సార్. సార్ కొట్టకండి సార్. సార్ నేను తీయలేదు సార్. అబ్బా సార్ అబ్బా సార్ కొట్టకండి సార్. అబ్బా 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 ఈరోజు మార్నింగ్ ఎక్సర్సైజ్ చేయలేదురా. కాళ్ళు కీళ్ళన్నీ బిగుసుకుపోయాయి. కొంచెం నా బాడీ ఫ్రీ అవ్వాలంటే నీలాంటి అనుమానితుణ్ణి ఉత్తికి ఆరేయాలి కదా. రైట్? సార్ కొట్టకండి సార్. అబ్బా పాపం అతను ఏం చేస్తాడో ఏంటో, బావతో దెబ్బలు తింటున్నాడు. నేను తీయలేదు సార్. అబ్బా కొట్టకండి సార్ ప్లీజ్ సార్. మా గంగన్నకి తెలిస్తే గొడవలు అయిపోతాయి తెలుసా? గంగన్న అంటున్నాడేంటి? సార్ కొట్టకండి సార్. నందన్న అమ్మా అమ్మా నన్ను కొడుతున్నాడమ్మా. నేను ఈ నొప్పి తట్టుకోలేకపోతున్నానమ్మా. బావా నన్ను ఎందుకు కొడుతున్నావు బావా? వదిలే బావా. బావా బావా ప్లీజ్ బావా. నాకు నిజంగా ఏం తెలియదమ్మా. నేను తీయలేదమ్మా. నువ్వైనా చెప్పమ్మా. అన్నయ్య నేను దొంగతనం చేయలేదని నువ్వైనా చెప్పమ్మా. బావా వదిలే బావా. బావా వదిలే బావా. నన్నకేం తెలియదు బావా. నేను చెప్పేది విను బావా. వదిలే బావా. హేయ్, హేయ్, హేయ్. నేను పనిలో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేయకో. వెళ్ళు. అయ్యో నన్ను కొడుతున్నాడు. ఇప్పుడు ఏం చెయ్యాలి? గంగన్నకు ఫోన్ చేస్తే నాతో మాట్లాడు. ఎలా చెప్పాలి? శివావతినికి ఫోన్ చేస్తాను. మేడం ఒకసారి ఫోన్ ఇస్తారా? మా ఉదయంతో మాట్లాడాలి. సార్ చూస్తే తిడతారు. పక్కకెళ్ళి మాట్లాడి త్వరగా రండి అన్నా.
ఏదో కొత్త నెంబర్లా ఉంది. హలో, వదిన, నేను నాగవల్లిని మాట్లాడుతున్నాను. చెప్పు. రివాల్వర్ తీసుకున్నాడేమో అనేసి నన్నన్నయ్యని పోలీస్ స్టేషన్లో పెట్టారు వదిన. దేవా బావా అన్నయ్యని ఇష్టానుసారంగా కొడుతున్నాడు వదిన. ఇప్పుడే వస్తున్నాను. మనం వెళ్దాం పదన్నయ్య. పదండి. నేను వస్తున్నాను. ఎక్కడికి? త్వరగా పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి బావా. నందిని మా దేవా అన్నయ్య అరెస్ట్ చేశాడు.